ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, 24వ తేదీ 1వ నెల 26వ సంవత్సరంలో దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఒక వాగ్దాన వాక్యాన్ని మనం చదువుకుందాం. 1వ దినవృత్తాంతములు గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. పిల్లరా, ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ ఇస్తున్నాడో చూడండి. యెహోవా దేవుడు, నీ పగవారందరిలోనూ నేను అణచివేసేదను. అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేస్తుని. నీ జీవిత దినములు తీరి నీ పితరుల వద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. పిల్లరా, దావీదు మహారాజుతో దేవుడు ఇచ్చే వాగ్దానం ఇది. దావీదు మహారాజు ఏం చేస్తాడంటే, తన ఇంట ఒక ప్రవక్త ఉంటాడు. ఇప్పుడు రాజులు ప్రవక్తలను దేవునితో మాట్లాడడానికి ఏర్పాటు చేసుకుంటారు. నాతాను ప్రవక్తను దావీదు మహారాజు తన ఇంట ఉంచుకున్నాడు. నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరంలో నివసించుతున్నాను, యెహోవా నిబంధన మందసము తెరచాటున ఉన్నదని చెప్పగా, నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్న అంతయు నీవు చేయమని దావీదుతో చెప్పాడు. కావున దావీదు ఒక మందిరాన్ని కట్టాలి అనుకున్నాడు. కానీ ప్రభు అంటాడు, యెహోవా దేవుడు, దావీదు, మందిరాన్ని నువ్వు కట్టవసరం లేదు. ఇదిగో, నేను నీ సంతతిలో ఒకరిని స్థిరపరుస్తాను, ఒకరికి నిత్య రాజ్య స్థాపన చేస్తాను. అతను మందిరాన్ని కడతాడు. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఆమేన్. పిల్లరా, మనము ఆయన కుమారులమై ఉండాలి. దేవుడే ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఈ విధంగా ప్రభు మనలను చూసి మాట్లాడగలడా? మనము దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నామా? ఆయన మన తండ్రిగా మనము అంగీకరిస్తూ ఉన్నామా? తండ్రి అంటే అర్థం ఏంటంటే, తండ్రి మాటను జవదాటకూడదు. ఆ తండ్రి పోలికలు మనం కలిగి ఉండాలా? ఆ తండ్రి ఆలోచనలు మనం కలిగి ఉండాలా? ఆ తండ్రి యొక్క రూపం కుమారుల్లో ఉండాలా? కాబట్టి దైవ స్వరూపం మన యందు కనబడాలా? ఆ దేవదేవుని గుణగణాలు మనలో ఉండాలా? ఇది ఒక పెద్ద వ్యాస్ట్ ప్రాజెక్ట్ అన్నమాట. తండ్రి కుమారుల అనుబంధం అంటే చిన్నదేం కాదు. ఒక పేరుకు మాత్రమే ఆయన నా తండ్రి అంటే ఎట్ట కుదరదు? అరే, నీ తండ్రిలో ఉన్న మొక్కట్లు ఒకటి కూడా లేవు కదరా నీలో. అరే, నీ తండ్రి ప్రవర్తన, నీ తండ్రి మంచి పేరు, నీ తండ్రిలాగా నువ్వు అసలు మాట్లాడడం లేదే అని అంటారు. కావున నేను అతనికి తండ్రినై ఉండును అనగానే మనము ఆయన కుమారులమై ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును మనం తండ్రిగా అంగీకరిస్తూ ఉన్నామా? అందరూ తండ్రి, ప్రభువా, నాయనా అని ప్రార్థన చేస్తాం. కానీ ఆ తండ్రి పోలికలను బట్టి, ఆ తండ్రిని బట్టి మనం నడుచుకోవాలి. ఆ తండ్రిని బట్టి మనం ఈ లోకంలో నడుచుకోవాలి. ఆ తండ్రి యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆ తండ్రి లాగా
మన మాటలు ఉండాలి. మన తండ్రి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో, మన తండ్రి ఏ విధంగా పరిశుద్ధుడో మనమును పరిశుద్ధులమై. అందుకే అంటాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులయుండు. ఎస్, ఆ తండ్రి పోలికలు, ఆ తండ్రి రూపం మీ అందు యేసుక్రీస్తు రూపము ఏర్పడి వరకు నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు పౌలు గారు. ప్రభు రూపం మనలో ఏర్పడాలి. ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప వాగ్దానాన్ని సాల్మానుకు దయచేస్తున్నాడు. నేను అతనికి తండ్రినయ్యుండును, అతను నాకు కుమారుడై ఉండును, నేను అతనికి కృప చూపక మానను, కృప చూపిస్తూనే ఉంటాను, అతడు నా మందిరమును కట్టును. హల్లెలూయా. ఆ దేవదేవుని కృపా సత్యము, ఆయన దీవెనలతో ఆశీర్వాదములతో ఆయనను మనము తండ్రిగా అంగీకరించి ఆయన బిడ్డలముగా ఈ లోకములో బ్రతుకుదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహోన్నతుడా స్తోత్రం, మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం. మీ దీవెనల ఆశీర్వాదాలు కృపలు మాపై కృమ్మరించి యేసయ్యా, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ మీరు తండ్రిగా ఉండండి. మాకు మీరు తండ్రిగా ఉండండి. మేము మీ బిడ్డలుగా జీవిస్తాం ప్రభు. మీరు మా తండ్రి నాన్న, మేము మీ కుమారులుగా ఉంటాం. అలాంటి కృపలో ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ నడిపించమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.